ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను సిపిఐ నగర కార్యదర్శిని. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలో అడుగుపెడుతూ దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రస్తుతం పోరాటం చేస్తున్న చరిత్ర కలిగిన పార్టీ. గతంలో ఈ యొక్క 1925 నుంచి బ్రిటిష్ తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కానివ్వండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కానివ్వండి, పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ చేస్తూ వస్తుంది. ఇవాళ రైతు సమస్య మీద కానివ్వండి, వ్యవసాయ కార్మిక సమస్య మీద కానివ్వండి, మహిళా విద్యార్థి యువకుల సమస్య మీద కానివ్వండి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. అదేవిధంగా 4,000 మంది కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించిన సంగతి అందరూ తెలుసు. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు కోసం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, విద్యార్థి కార్యకర్తలు ఆ రోజు బలిదానం అయ్యారు. కాబట్టి ఈ దేశంలో ఈ రోజు ప్రజాస్వామ్యం నిలబడిందంటే, ఇవాళ కొంత ప్రజాస్వామ్యం ఉంది అంటే అది కమ్యూనిస్ట్ పార్టీ వల్లే. ఇవాళ దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుల మతాలను రెచ్చగొడుతూ, మతాల మధ్య ద్వేషాలు పెంచుతూ భారత రాజ్యాంగాన్ని హిందూ దేశంగా మార్చాలన్న ఒక కుట్ర జరుగుతూ ఉంది. దాంట్లో భాగమే మొన్న దేవుడిని భజన చేయడం, అంబేద్కర్ భజన చేయడం కన్నా దేవుడికి భజన చేస్తే పుణ్యం స్వర్గంలో పోవచ్చు అని చెప్పి సిగ్గు లేకుండా అమిత్ షా పార్లమెంట్ లో మాట్లాడడం క్లియర్ గా బీజేపీ వాళ్ళ అజెండా ఏందో దేశ ప్రజలకు అర్థమైంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని ఇవాళ మనం కాపాడుకోవాలి. సెక్యులర్ రాజ్యాంగాన్ని, ఆనాడు అంబేద్కర్ రాసిన సెక్యులర్ రాజ్యాంగాన్ని, కులాలకి మతాలకి అందరికీ అతీతంగా రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది. అదేవిధంగా ధరలు అనేకంగా పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి వస్తే ఉద్యోగాలు సంవత్సరానికి 2 కోట్లు ఇస్తారని చెప్పి ఉద్యోగాలు ఇస్తారని చెప్పిన మోడీ ఏ ఉద్యోగాలు ఇలా ఆయన గుజరాత్ ప్రజలకి ఈ దేశ సంపదని, అదానికి సంపదని పెంచడానికి, ఎక్కడో అట్టడుగున ఉన్న అదానిని 3వ స్థానానికి ప్రపంచంలో కుబేరుడిగా చేయడానికి తప్ప ఈ దేశ ప్రజలు దరిద్రులైపోతున్నారు. మధ్యతరగతి ప్రజలు అనేక కష్టాలు, అధిక ధరలతో భరించలేక కష్టాలు పడుతూ ఉంటారు. కేవలం ఈ దేశ సంపద కొంతమంది వ్యక్తుల్లోకి వెళ్తూ ఉంది. కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ మీద ఇవాళ 100వ సంవత్సరం సందర్భంగా మేము భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, ఈ దేశ లౌకికత్వాన్ని కాపాడుకుంటాం, ప్రజా సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. సోదరులారా, భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం జరిగి ఇప్పటికీ 99 పూర్తి చేసుకుని 100వ సంవత్సరాలు ప్రవేశించింది. భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఏమైనా ఉన్నాయంటే కాంగ్రెస్, సిపిఐ, అలాగే ముస్లిం లీగ్. భారత స్వతంత్ర పోరాటంలో 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడిన సందర్భంలో ఏ ఒక్క రోజును కూడా ఈ ఆర్ఎస్ఎస్ కానీ ఇప్పుడు దేశభక్తులను చెప్పుకున్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా పాల్గొనలేదు. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజభరణాలు రద్దు, భూ సంస్కరణలు, అలాగే అనేక అంశాల మీద సిపిఐ పోరాటం చేసింది. అలాగే సమాచార హక్కు, పనికి ఆహార పథకాన్ని కూడా సిపిఐ పోరాట ఫలితంగానే రావడం జరిగింది. ఇలాంటి పోరాటాలు చేసిన సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని మళ్ళా ప్రవేశిస్తుంది. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు పెట్టేసి మొత్తం మనుషుల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. ఏ ఒక్క ప్రజా సమస్యలు పరిశీలించే పాపాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండబోలేదు. కాబట్టి అన్ని అంశాల మీద 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఉధృతమైనటువంటి పోరాటాలతో ముందుకెళ్తామని చెప్పారు. నాయకత్వాన ఈ నెల 30వ తారీఖున దేశవ్యాప్తంగా అమిత్ షాను సస్పెండ్ చేయాలని చెప్పని పోరాటం చేయబోతున్నాం. ముందు ఇంకా ఎక్కువ పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.